చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. మనం అందరం కూడా ఒక గొప్ప మంచి కార్యక్రమంలో జాన్ మోసెస్ గారు పిలుపు మేరకు, ఆహ్వానం మేరకు మనం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. జాన్ మోసెస్ గారు గత 8 సంవత్సరాల నుంచి కూడా ఇది గొప్ప ఈవెంట్ పెట్టడం, ఆ ఈవెంట్లో హిందువుల్ని, ముస్లిమ్స్ని, క్రైస్తవుల్ని, బుద్ధిస్టుల్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చే గొప్ప సాహస కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమంలో వేదిక మీద ఎందరో పెద్దలు ఉన్నారు, దైవజనులు. పెద్దలందరినీ కూడా పిలిచి 3 ఎవరైతే హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ ఉన్నారో, బుద్ధిస్టులు ఉన్నారో వారందరినీ కూడా పిలిచి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆయన చేస్తూ ఉన్నారు. మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఏంటంటే ఇది చిన్న విషయం కాదు. మన భారతదేశం విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న భాషలు ఉన్నటువంటి దేశం మనది. ఇలాంటి దేశంలో చిన్న చిన్నవి అక్కడక్కడ ఉంటాయి. ఇవి ఆయన ఒరిజినల్గా జోసెస్ గారు పాస్టర్ గారు అంటే ఆయన పాస్టర్ కాదు. కొన్ని పాస్టర్ గారు ఇవన్నీ చేస్తున్నారంటే ఆయన పాస్టర్ కాదు. మరి ఆయన ఒక ఎంప్లాయ్. ఆయన ఒక ఎంప్లాయీగా ఉండి, ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, మరి ఆయన పిల్లలు కూడా ఒకరు స్టేట్ బ్యాంకు అబ్బాయి, ఒకరేమో పాప యుఎస్లో ఉంటుంది, అమెరికాలో మస్కట్లో ఉంటుంది ఆ పాప. కుటుంబం వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు కూడా, అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభువు కూడా ఒకటే చెప్పాడు ఎప్పుడు కూడా, నువ్వు నీ కుటుంబాన్ని ప్రేమించడం కాదు, నువ్వు సమాజాన్ని ప్రేమించని చెప్పాడు ప్రభు. సమాజాన్ని ప్రేమించు, అన్ని మతాలని ప్రేమించు, నీ కుటుంబాన్ని ఒక్కరిని, నీ పిల్లల్ని ఒక్కనే ప్రేమించడం కాదు అని చెప్పాడు ప్రభు. అది అక్షరాల ఆయన పాటిస్తున్నాడు జోసెస్ గారు. ఇది మనం అందరం కూడా అభినందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఇలాంటి ఈవెంట్, అందరినీ ఒక చోట కలిపే ఈవెంట్ చేయాలంటే ఒక సాహసం ఉండాలి. కొన్ని విమర్శలు కూడా అక్కడక్కడ వస్తూ ఉంటాయి. దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆ ప్రభువు ఆయనకి ఇచ్చాడని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచన చేయండి, దేవుడు ఎప్పుడు కూడా, నేను పక్కా హిందువుని, అందులో ఏం తేడా లేదు, నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, పక్కా హిందువుని, కానీ ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నా దృక్పథం కూడా అదే. ఎప్పుడు కూడా మనం, నేను పక్కా హిందువునైనా ఏదైతే క్రైస్తవుల్ని గౌరవించాలి, ప్రేమించాలి, ముస్లిమ్స్ని ప్రేమించాలి, బుద్ధిస్టుల్ని ప్రేమించాలి, సమానత్వం పాటించాలి. అది ప్రభువు చెప్పాడు. ప్రభు అది చెప్పాడు, అది ఆయన పాటిస్తున్నాడు. ఈవేళ చూడండి, ఈవేళ భగవంతుణ్ణి ఎవరైతే నిజంగా నిష్కళంకంగా ప్రేమిస్తారో, ప్రార్థన చేస్తారో, అంటే మీరు ప్రార్థన అంటారు, మేము పూజిస్తున్నాం అంటాం, చేస్తారో, వాళ్ళని ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు కంట చూస్తానే ఉంటాడు. దానికి నిదర్శనం ఈయన. ఇవాళ భగవంతుడు తల్లిదండ్రుల్లో కూడా ఉంటాడు. తల్లిదండ్రుల్ని ఆయన ప్రేమిస్తాడు. అందుకే ఎప్పుడు నాకు కూడా చెప్తాడు, నాకు మంచి స్నేహితుడు, మంచి మిత్రుడు కూడా ఆయన. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా
భగవంతుడు మన తల్లిదండ్రుల్లో చూసుకుంటే అదే ఆయన ఆశీస్సులు మనకు అందిస్తూ ఉంటారు. ప్రభువు కూడా మీకు అదే చెప్తాడు. అందుకే మన కుటుంబాన్ని మనం ప్రేమించడం కాదు, పక్కా సమాజాన్ని మనం ప్రేమించాలి. సమాజంలో అందరూ ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. సమాజంలో అందరినీ కూడా మనం ప్రేమించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాంటి ఒక ఈవెంట్ని ఇవాళ 8 సంవత్సరాలుగా ఆయన నిర్వహిస్తూ, ఎక్కడెక్కడో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా, దైవజనుని పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి, ఆ వేదిక మీద అందరినీ కూడా కూర్చోబెట్టి, అందరినీ కూడా పరిచయాలు చేసి, ఇవాళ మంచి గొప్ప ఈవెంట్ని నడుపుతున్నందుకు మనం అందరం కూడా ఆయన్ని మరి ఆయన ఏమన్నాలో కూడా నాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఈవెంట్ని చేస్తున్నందుకు ఆ శక్తిని ఆయనకి ప్రభు ఇస్తున్నాడని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అలాంటి ఈవెంట్కి ఇక్కడ వేదిక మీద ఎంతోమంది పెద్దలందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా నా పేరున నా నమస్కారాలండి. ఈ యొక్క కార్యక్రమానికి కూడా మరి అందరూ కూడా మరి 3 మతాలకి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఒక మాట చెప్తా ఉన్నాను. నేను ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి DCMS చైర్మన్గా నేను ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా నాకు గతంలో గుర్తు, ఎక్కడో ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో కొంతమంది ఎవరో కట్టిన వాళ్ళు ఏదో కొంచెం అల్లరి చేస్తే, ఆయన ఎప్పుడు కూడా సమాజాన్ని, అన్ని మతాలని కూడా మనం గౌరవించాలి అని చెప్పేటువంటి వ్యక్తుల్లో మొదటివాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అన్ని కులాలని, అన్ని మతాలని మనం గౌరవించినాడే ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ విధంగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాబోయే సంక్రాంతి కూడా వస్తూ ఉంటుంది. మరి అన్ని కూడా మీ అందరికీ కూడా ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే జాన్ మోసెస్ గారికి ఈ శక్తి మరి భగవంతుడు ఆయనకి నిండు 100 ఏళ్ళ పాటు యేసుక్రీస్తు ఆయనకి ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి, అదేవిధంగా ఆయన పిల్లలు, ఆయన కుటుంబం, తల్లిదండ్రులు అందరూ కూడా మరి ఆ ప్రభు మరి ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి ఈవెంట్లు మంచి ఈవెంట్లు కూడా ఆయన మరిన్ని ఎన్నో చేసి ఆయన కుటుంబం బాగుండాలని మీ అందరి తరపున కూడా ఆ భగవంతుని నేను కోరుకుంటూ, ఇంతటి చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి గౌరవించి ఇవాళ నన్ను పిలిచినందుకు మరొక్కసారి మీ అందరి తరపున, నా గ్రామం తరపున, నా ప్రజల తరపున, అందరి తరపున కూడా పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆమెన్. థ్యాంక్ యూ.